హే గైస్, దిస్ ఇస్ యువర్ హోస్ట్ అనిష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను గేమింగ్ పీసీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడం కారణం ఇదే. నేను గేమింగ్ పీసీ మీద అయితే నేను వర్క్ చేస్తున్నాను అండ్ ఈ పీసీ అయితే బిల్డ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ మీకు దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను అండ్ నేను ఏ కాంపోనెంట్స్ వాడానో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ పీసీ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ మిగతా అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ గాయస్, ఇది మనకి పీసీ అయితే అండ్ దీని అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాం. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకి ఇంటర్నల్ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఈ గేమింగ్ పీసీస్ అయితే. అండ్ మనం టవర్ చూసుకుంటే ఇది మొత్తం మనకి మొత్తం ఆర్జీబీ ఫ్యాన్స్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, మనకి మొత్తం ఆర్జీబీ లైటింగ్స్తో కలిగిన ఫ్యాన్స్ అయితే ఉంటాయి. 3 ఫ్యాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో అయితే. అండ్ బ్యాక్ ఫ్యాన్ ఉంటుంది. ఇదైతే మనకి ఎయిర్ కూలింగ్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా చూసుకుంటే దీంట్లో నేను ఎంఎస్ఐ మదర్ బోర్డ్ని అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇది ప్రో మోడల్ అండ్ ది ఏఎండి చిప్ సాకెట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంటెల్ చిప్ సాకెట్ అయితే రాదు. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఏఎండి కూలింగ్ ఫ్యాన్ అయితే ఉంది. అండ్ లోపల అయితే మనకి ఏఎండి ప్రాసెసర్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో Ryzen 5 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశాను. అండ్ ఇంకా మనం 8GB ర్యామ్ అయితే యూజ్ చేసాను ఫ్రెండ్స్ దీంట్లో అయితే కాసైర్ది. అండ్ ఇంకా మనం పవర్ సప్లై చూసుకుంటే ఇది 450 వాట్ పవర్ సప్లై ఫ్రెండ్స్. అండ్ 450 వాట్ పవర్ సప్లై సరిపోతుంది ఈ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇంకా పెద్ద స్పెసిఫికేషన్ ఉన్న పవర్ సప్లైని అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే నేను సాటా ఎస్ఎస్డీని అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. 240GB సాటా ఎస్ఎస్డీ అయితే యూజ్ చేశాను. అండ్ ఇది వెస్టర్న్ డిజిటల్ కంపెనీ ఎస్ఎస్డీ ఇదైతే. అండ్ ఇంకా చూసుకుంటే నేను గ్రాఫిక్ కార్డ్ అయితే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. మోడల్ వచ్చేసరికి ఎన్విడియా GeForce GT 710 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇది. అండ్ ఇది ఫ్రెండ్స్ మొత్తం. అండ్ ఇంకా టవర్ వచ్చేసరికి యాంటెక్ NX210 మోడల్ని అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇంకా మన పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి పవర్ సప్లై పోర్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి. అండ్ ఇంకా చూసుకుంటే మనకి 4 USB 2.0 పోర్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ 4 USB 3.2 పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక ఈథర్నెట్ కేబుల్ అండ్ ఇంకా ఆడియో ఇన్పుట్ HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకా గ్రాఫిక్ కార్డ్ పోర్ట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనకు VGA DVA అండ్ ఇంకా HDMI పోర్ట్ అయితే ఉంటుంది. మనం డిస్ప్లేకి అయితే గ్రాఫిక్ కార్డ్ కనెక్ట్ చేసుకుంటే మన పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం గేమింగ్ ఆడినప్పుడు. అండ్ ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇంటర్నల్ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఈ పీసీ అయితే. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే విండ్ గ్రిల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇవన్నీ డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా మనకు ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అండ్ లోపల ఉన్న ఎయిర్ బయటికి రావడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే. అండ్ ఇంకా చూసుకుంటే మన ఫ్రంట్ వచ్చేసరికి ఒక USB 3.0 పోర్ట్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఒక USB 2.0 పోర్ట్ ఉంది. 2 USB 2.0 పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఆడియో ఇన్పుట్ అయితే ఉంది. మనం
మైక్ కానీ లేదంటే హెడ్ ఫోన్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రీస్టార్ట్ బటన్ అండ్ పవర్ ఆన్ బటన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. అండ్ దీనికి ఆర్జీబీ లైటింగ్ అయితే బటన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. దీంతో మనం ఆర్జీబీ లైటింగ్స్ని అయితే మార్చుకోవచ్చు. అండ్ అది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఆర్జీబీ ఫ్యాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఫుల్ గ్లాస్ మెటీరియల్తో అయితే వస్తుంది ఈ పీసీ మొత్తం అయితే. అండ్ ఒక సైడ్ అయితే మనకి గ్లాస్ మెటీరియల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకో సైడ్ చూసుకుంటే మనకి మామూలు ఐరన్ ప్యానల్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఫిజికల్ అపీరెన్స్ అయితే ఈ పీసీది అయితే. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఫిజికల్ ఓరియో వచ్చేసరికి ఈ గేమింగ్ పీసీది అయితే. అండ్ ఈ గేమింగ్ పీసీని అయితే నేను మ్యాక్సిమం అన్ని పార్ట్లు ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసి అయితే నేను దీన్ని అయితే బిల్డ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా చూసుకుంటే మనకి దీంట్లో అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక్కొక్క కాంపోనెంట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఈ పీసీలో యూజ్ చేసిన దాని గురించి అయితే. అండ్ మనం మెయిన్ ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ ఫ్రెండ్స్. దీంట్లో నేను రైజన్ 5 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశాను. అండ్ అది 3rd జనరేషన్ ప్రాసెసర్. అండ్ ఇది ఫ్రెండ్స్ దీని బాక్స్ అయితే. అండ్ ఈ ప్రాసెసర్ని అయితే నేను ఈ పీసీలో అయితే యూజ్ చేశాను. అండ్ దీంట్లో మనకి దీంట్లో మనం బేస్ స్పీడ్ చూసుకుంటే 3.6 GHz అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మ్యాక్స్ బూస్ట్ GHz చూసుకుంటే స్పీడ్ చూసుకుంటే 4.1 GHz మ్యాక్స్ బూస్ట్ స్పీడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో క్లాక్ స్పీడ్ చూసుకుంటే అండ్ దీంట్లో 6 cores 12 threads అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్లో అయితే. అండ్ ఏఎండి ప్రాసెసర్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంటెల్ ప్రాసెసర్స్ కూడా బాగుంటాయి, కానీ ఏఎండి ప్రాసెసర్స్ని అయితే మ్యాక్సిమం చాలామంది అయితే యూజ్ చేయరు. మ్యాక్సిమం ఇంటెల్ని అయితే ప్రిఫర్ చేసుకుంటారు. కానీ ఏఎండి కూడా మంచి ప్రాసెసర్స్ని అయితే బిల్డ్ చేసింది ఫ్రెండ్స్. గేమింగ్ అయితే ఏఎండి ప్రాసెసర్స్ చాలా బెస్ట్ ప్రాసెసర్స్. అండ్ వీటి క్లాక్ స్పీడ్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది అదే ఇంటెల్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో నేను యూజ్ చేసిన మెయిన్ కాంపోనెంట్ చూసుకుంటే మదర్ బోర్డ్ ఫ్రెండ్స్. అండ్ ఈ పీసీలో అయితే ఫ్రెండ్స్ దీంట్లో నేను MSI B450M ఈ మదర్ బోర్డ్ని అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇది అయితే ప్రో సిరీస్ సంబంధించిన మదర్ బోర్డ్. అండ్ మనకి గేమింగ్ అయితే మనకి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ మదర్ బోర్డ్ అయితే. అండ్ దీని పోర్ట్స్ కూడా మనకి ఎక్కువ ఇస్తున్నారు ఈ మదర్ బోర్డ్లో అయితే. 4 USB 2.0 అండ్ 4 USB 2.0 అండ్ 4 USB 3.2 పోర్ట్స్ని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఈ మదర్ బోర్డ్లో చూసుకుంటే. అండ్ మన పోర్ట్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మనం డివైసెస్ కూడా ఎక్కువ దీనికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్స్ కానీ ఇంకా వెబ్ క్యామ్ కానీ అండ్ ఇంకా USB ద్వారా కనెక్ట్ చేసే పోర్ట్స్ అన్నింటినీ దీనికి అయితే కనెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ USB 3.2 ఇచ్చారు కాబట్టి మనకి ఫాస్ట్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మన USB పెన్ డ్రైవ్స్కి కానీ ఇంకా ఏమైనా డివైజెస్ కానీ మనం షేర్ చేయాలనుకున్న ఫైల్స్ కానీ చాలా ఫాస్ట్గా అయితే షేర్ అవుతాయి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే నేను దీంట్లో పవర్ సప్లై 450 వాట్ని అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇది కార్సైర్ V సిరీస్ పవర్ సప్లై ఫ్రెండ్స్. ఇది 450 వాట్ పవర్ సప్లై. అండ్ మనకి మ్యాక్సిమం బాగానే హ్యాండిల్ చేస్తుంది ఫ్రెండ్స్ హీట్ రిడక్షన్కి వచ్చేసరికి. అండ్ దీంట్లో హై ఎఫిషియన్సీ అండ్ లో నాయిస్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ దీంట్లో అయితే. అండ్ మనకి ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది పవర్ సప్లై విషయానికి వచ్చేసరికి. అండ్ ఫ్లక్చుయేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పవర్ సప్లై యూజ్ చేయడం వల్ల. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఇది 450 వాట్ పవర్ సప్లై ఇస్తుంది కాబట్టి మనకి హీట్ కూడా మనకి తక్కువ అయితే అవుతుంది ఫ్రెండ్స్. హీట్ కూడా మరీ ఎక్కువ అయితే అవ్వదు మన ప్రాసెసర్ చూసుకున్నా అండ్ మదర్ బోర్డ్ చూసుకున్నా కాబట్టి. అండ్ ఈ స్పెసిఫికేషన్స్కి అయితే మనకి ఈ పవర్ సప్లై అయితే చాలా బెస్ట్ పవర్ సప్లై ఫ్రెండ్స్ ఇప్పుడైతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ ఫ్రెండ్స్. నేను దీంట్లో NVIDIA GeForce 710 గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేసాను ఫ్రెండ్స్. అండ్ ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే గేమింగ్ అయితే బెస్ట్ గ్రాఫిక్ కార్డ్, అది కూడా బడ్జెట్లో ఫ్రెండ్స్. నేను ఇవన్నీ బడ్జెట్లో సెలెక్ట్ చేసి బిల్డ్ చేసిన కాంపోనెంట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. అండ్ ఇది కూడా మనకి బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ గ్రాఫిక్ కార్డు 3 డిస్ప్లేస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకేసారి మనం 3 డిస్ప్లేస్ని అయితే కనెక్ట్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను చూసిన వాటిలో అయితే నాకు ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇది 2GB గ్రాఫిక్ కార్డ్ అండ్ PCI Express 2.0 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ గ్రాఫిక్ కార్డ్ గురించి వచ్చేసరికి. అండ్ ఇది గ్యాలక్సీ మోడల్ ఫ్రెండ్స్. అండ్ చాలా సిరీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఆ సిరీస్లో ఇది గ్యాలక్సీ సిరీస్లో GeForce GTX 710 గ్రాఫిక్ కార్డ్.
అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనం మెమరీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే దీంట్లో నేను సాటా ఎస్ఎస్డీని అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇది 240 GB సాటా ఎస్ఎస్డీ వెస్టర్న్ డిజిటల్ కంపెనీది అయితే ఇది. అండ్ మనకి ఇది ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా చూసుకుంటే మనకి మదర్ బోర్డ్ ట్రాన్స్ఫర్ స్పీడ్ ఎంత ఉందో దాన్ని కూడా మనం బేస్ చేసుకుని ఇదైతే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎస్ఎస్డీ అయితే. అండ్ ఇందులో నేను కార్సైర్ ర్యామ్ అయితే యూస్ చేశాను ఫ్రెండ్స్. 8 GB కార్సైర్ ర్యామ్ అయితే యూస్ చేశాను. అండ్ మనం గేమింగ్ అయితే 16 GB పెట్టుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్. నా వర్క్ అయితే నేను 8 GB అయితే సరిపోతుంది. అండ్ నేను అంత హెవీ గేమింగ్ కూడా యూస్ చేయను, కానీ హెవీ గేమింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే మీరు ర్యామ్ అనేది ఎక్కువ వేసుకోవాలి. 16 GB వేసుకుంటే మనకి గేమింగ్ అది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను టవర్ వచ్చేసరికి యాంటెక్ NX210 అయితే యూస్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఈ టవర్ అయితే మనకి బెస్ట్ టవర్ ఫ్రెండ్స్. RGB లైటింగ్స్తో వచ్చే టవర్ ఇది మనకి బడ్జెట్లో అయితే. అండ్ దీనికి స్పెషల్గా RGB బటన్ కూడా ఇచ్చారు. మనం అక్కడ చూసుకుంటే మనకి RGB కలర్స్ అనేవి మనకు కావాల్సినట్టు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే ఈ పీసీ వచ్చేసరికి మనకి 6 cores 12 threads వస్తాయి కాబట్టి మనం మల్టీ టాస్కింగ్ విషయానికి వచ్చేసరికి 4 to 6 అప్లికేషన్స్ని అయితే ఒకేసారి రన్ చేసుకోవచ్చు. ఎలాంటి ట్రబుల్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అండ్ గేమ్స్ విషయానికి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది 4K 60 FPS మానిటర్ వరకు మనకైతే సపోర్ట్ చేస్తుంది. 4K 60 FPS మానిటర్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీరు 4K 60 FPS మానిటర్ని అయితే దీన్ని కనెక్ట్ చేసుకుని మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ నేను ఇంకా ఒక గేమింగ్ మానిటర్ కూడా నేను ఆర్డర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. అండ్ ఈ మానిటర్ మన గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అది వచ్చాక దాని రివ్యూ కూడా నేనైతే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది ఈ పీసీ గురించి అయితే దీని స్పెసిఫికేషన్స్ అన్ని రికార్డ్ చేసి దీంట్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో నేను వీడియో చేసి నేనైతే దాన్ని అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ దీంట్లో వీడియో ఎడిటింగ్ కూడా చేసి ఎలా రెండర్ అవుతుందో నేనైతే చెక్ చేసి చెప్తాను. అండ్ ఓన్లీ గేమింగ్కే కాదు ఫ్రెండ్స్, ఇది వీడియో ఎడిటింగ్ కూడా బెస్ట్ CPU అని చెప్పుకోవచ్చు పీసీ అని. అండ్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్స్ మీద అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరైతే చూసుకోండి. అండ్ నేను ఈ పీసీ అయితే 30,000 to 40,000 మధ్యలో అయితే పడింది ఫ్రెండ్స్ నాకైతే. అండ్ 40,000 లోపు అయితే బెస్ట్ గేమింగ్ పీసీ అని చెప్పుకోవచ్చు ఈ పీసీ వచ్చేసరికి. And that's it for all. You'll see you in my next video. This is Anish signing off.